ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని త్రయోదశి తిథి నాడు పాపాంకుశ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణు ఆరాధనకు అంకితమైనదిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన అనగా సోమవారం రోజు పాపాంకుశ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మత విశ్వాసాల ప్రకారం పాపాంకుశ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. శ్రీమహావిష్ణువు సంతోషించి సంపదలను అనుగ్రహిస్తాడు. ఈ పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాలు 100 సూర్య యాగాలకు సమానమైన అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి అక్టోబర్ 14వ తేదీన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏకాదశి పూజను చేసుకోండి. విష్ణు దేవుని అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. విష్ణు దేవునికి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. పాపాంకుశ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే సకల కోరికలు నెరవేరతాయి. ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. విష్ణు దేవుని ఆశీర్వాదంతో అపర కుబేరయోగం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజామందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీరు స్నానం చేసేటప్పుడు 2 లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి తొలగిపోతుంది. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు. ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా వెంకటేశ్వరస్వామిని పూజించాలి. కాబట్టి ఈ రోజున పూజ చేసేటప్పుడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు చేసే పూజలో కూడా పసుపు రంగులో ఉంటే చామంతి పూలను సమర్పించండి. ఈ ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షంతలను మీ బీరువాలో పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించి స్వామివారి పటం ముందు పిండి దీపం వెలిగించి దీపారాధన చేయండి. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారుచేసి దానితో పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఏకాదశి రోజున పిండి ప్రమిదతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక పూజలో దేవునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి. ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటివారికి విష్ణు దేవుని అనుగ్రహంతో రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు. అలాగే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట. మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. రావి చెట్టులో విష్ణు దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టింది. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంటికి కుబేర యోగం లభిస్తుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ విశ్వాసాల ప్రకారం పాపాంకుశ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదు. ఈ ఏకాదశి నాడు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. అలాగే ఈ ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదని అంటారు. అలా చేస్తే ఆయుష్షు తగ్గుతుందట. ఏకాదశి రోజున ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అరటి పండ్లు, గుమ్మడికాయ, పెసరపప్పు, శనగపప్పు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాపాంకుశ ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో
మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణువికి, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ ఏకాదశి నాడు మీ గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ప్రతి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున 2 రావి ఆకులను తెచ్చుకుని కుంకుమ బొట్లు పెట్టి మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టుకోండి. ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఏకాదశి రోజున ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయంలో అసలే నిద్రపోకూడదు. ఏకాదశి నాడు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ ఇంటికి పేదరికం మొదలవుతుంది. మన హిందూ మతంలో పేదలకు దానం చేస్తే చాలా మంచిదని అంటారు. అయితే ఏకాదశి రోజున చేసే దానం వల్ల అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున పేదవారికి దానం చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. దీనివల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించడం లేదా నెయ్యిని కరిగించడం చేయకూడదు. అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కకు దీపారాధన చేస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీకటాక్షం ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.